సార్. మీ పేరు? శాషావళి. మేము వచ్చేటప్పుడు ప్రత్యేకంగా మీ ఊరుకుండే రహదారిని అయితే చూసాము. ఎందువల్ల ఉంది ఆ విధంగా రోడ్లు? అది వచ్చేసి ఈ కాంట్రాక్టర్ మధ్యలో వాళ్ళు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది కదా, వాళ్ళు నిలబెడుతున్నారు దాన్ని. ఎప్పటి నుంచి ఉంది ఈ విధంగా రోడ్డు? దాదాపు అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి అట్లా ఉంది, 3 సంవత్సరాల నుంచి అట్లా ఉంది. ఈ 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన చూశారు కదా, మీకు ఏ విధంగా అనిపించింది? మాకైతే ఏం జరగలే. నీటి సమస్య భారీగా ఉంది మా ఊర్లోన. ఇంకోటి రోడ్లు సరిగ్గా లేదు. ఇంకోటి మాకు వచ్చేసి ఈ ప్రభుత్వం అసలు అసమర్థ ప్రభుత్వంలాగా ఉంది. ఇది అసలు ఏమీ లేదు మనకి. ఈ సంక్షేమ పథకాలు అనేవి ఏవైతే ఉన్నాయో వాటి మీద మీ అభిప్రాయం? ఏంది ఇస్తున్నాడు? 15,000 అమ్మ ఒడి అనా, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామా? ఎవరికి ఇచ్చినాడు? ఇచ్చింది 13,000 ఇచ్చినాడు. ఇంటికి ఎవరికి ఇచ్చింది? అదేంటికి వస్తుంది? అతను ఇచ్చే 13,000 ఒక రోజు 30 రూపాయలు పడదు. ఈ రేట్లు చూడండి, పెట్రోల్ రేట్ ఎంత పెరిగింది, డీజిల్ రేట్ పెరిగింది, నిత్యావసర సరుకులు కరెంటు బిల్లు అయితే 7 సార్లు 8 దఫాలుగా పెరిగింది. ఇంటికి వచ్చే 200 300 కరెంటు బిల్లు వచ్చేది, ఇప్పుడు 5,000 4,000 అట్లా వస్తుంది. గ్యాస్ రేట్ ఎంత పెరిగింది. ఇప్పుడు నీటి సమస్య అనేది ప్రత్యేకంగా మీ ఊర్లో ఉంది అన్నారు కాబట్టి రైతాంగానికి సంబంధించి ఏమైనా పనిముట్లు కానీ సబ్సిడీ కానీ ఇట్లా ఏమైనా ఇచ్చినారా? సబ్సిడీ ఏంది లేదు. ఫస్ట్ ఇది ఇంకోటి వచ్చేసి రైతు రుణమాఫీ అన్నాడు, అసలు ఏంది లేదు. సంవత్సరానికి 20,000 అన్నాడు, అది ఇలా ఏంది. మనుషులకు వచ్చేసి ఇది ఆడవాళ్ళకి 45 సంవత్సరాలు 18,000 అని చెప్పి అన్నాడు. ఆటో వాళ్ళకి 10,000 అన్నాడు. ఆటో వాళ్ళని డ్రైవర్కే పడదు అది. ఆటో వాళ్ళని డైరెక్ట్ ఓనర్కే పడుతుంది కానీ డ్రైవర్కి రాదు అది. ఇవి జనానికి వేస్ట్గా వృథా డబ్బులు ఇస్తున్నాడు కానీ ఊరికంటే ఏంది చేయలే. పంచాయతీ నిధులు ఏమైనా వస్తున్నాయా? ఈ పంచాయతీ నిధి అసలు ఏంది లేదు, ఇంకా అడగద్దాని గురించి. ఏంది లేదు, రోడ్ లేదు. ఊర్లో లైట్లు అయితే గత 5 సంవత్సరాల కింద వేసినవే. ఎల్ఈడి లైట్ మన చంద్రబాబు ప్రభుత్వంలో వేసినవే. ఇప్పటివరకు ఇంటి దీపాలు లేదు, లైట్ లేదు, వీధి లైట్ లేదు, దీపాలు ఏం లేదు. ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఏమైనా నిధులు వస్తున్నాయి దానికి? అసలు ఏంది అడగద్దు, ఏం లేదు, అసలు లెక్కే లేదంటారు. సరే, మొత్తానికి మీ ప్రాంతంలో మిమ్మల్ని పట్టించుకునే ఒక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది ఎవరండి? మా కేశవరావు. ఏ పార్టీ తరఫున? టీడీపీ తరఫున వచ్చి పరామర్శిస్తుంటారు, అంతా మంచి చెడ్డ తెలుసుకుంటారు. మా అన్నగారు కేశవన్న వచ్చి మమ్మల్ని అంతా ఆయనే చూసుకుంటారు. అయితే ఎమ్మెల్యే ఉన్నారంటే మాకు ఆయన. ఇంకా అయితే గత ప్రభుత్వం చూసినారు, ఈ ప్రభుత్వం చూసినారు, తేడా అయింది. గత ప్రభుత్వంలో మా అన్నగారు గెలుకోకుండా కానీ మనకు మంచి చెడ్డ అన్నీ చూసుకున్నారు. ఊరు గురించి నీటి కానీ, ఇంకోటి రైతులకి ఈ కెనాల్ నుంచి మన ఆంధ్ర నుంచి మనకి జీబీసీ నుంచి నీళ్ళు వచ్చినాయి. అది అన్నవల్లే మేము పండించుకున్నాము. అవే నీళ్ళు ఇడిచిపోతున్నా కానీ వైఎస్ఆర్ విశ్వేశ్వరరెడ్డి గారు అడ్డం పడినారు. విశ్వేశ్వరరెడ్డి గారు ఇది చేశారు అని చెప్పుకునే అంత అభివృద్ధి ఏదన్నా ఉందా ప్రత్యేకంగా దేని గురించి అయినా? మా ఊర్లో అసలు ఏంది లేదండి, ఏంది లేదు. చేసేవాళ్ళు కానీ చెడుపుతున్నారు. మా వాగ్దానాలు ఇచ్చినాడండి. నీటి కొరత, ఈ నీటి సమస్య ఇది చేస్తానని రైతులకి మాట ఇచ్చాడు, అయినా కానీ ఏం చేయలేదు. మా ఎమ్మెల్యే గారే ఇవి ఆంధ్ర నీళ్ళు ఇస్తున్నా కానీ ట్రై చేశారు, వీళ్ళే అడ్డం పడినారు. అయితే పయ్యావుల కేశవ్ గారు, మీరు అంటే ఆయన మీద మీరు ప్రత్యేకంగా అభిమానం చూపిస్తున్నారు కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఎంత మేరకు ఆయన గెలవచ్చు అంటే మెజార్టీతో? ఆయన అంటే ఖచ్చితంగా ఈసారంటే మన పైన ప్రభుత్వం వచ్చేది మందే. మనకి ఉరవకొండ నియోజకవర్గానికి పయ్యావుల కేశవ్ అనేది ఖచ్చితంగా గెలుస్తారండి. దాదాపు 30,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలవచ్చు. అంటే ఎప్పటి నుంచో ఒక చరిత్ర అనేది మీ ఉరవకొండకు ఉంది, పైన కింద ఒకరే రారు అనేది. అది 1994 రిపీట్, 2024 ఖచ్చితంగా పక్కా. మ్యాజిక్ అనేది మళ్ళీ రిపీట్ అవుద్దా? ఖచ్చితంగా రిపీట్ అవుతుంది ఈసారి ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? బజ్జన్న. మీ ఊర్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి ప్రస్తుతానికి? మా ఊర్లో వాటర్ సమస్య పెద్ద సమస్య అన్న. ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటి? పరిష్కారం ఎవరు పెట్టుకుంటున్నారన్న? ఎవరు పెట్టుకున్న వాళ్ళు లేరు కదా. దానికి అవసరమే ఇప్పుడు నీళ్ళ సమస్య పెద్ద సమస్య ఇక్కడ. చెప్పినారా అంటే మీరు ఈ ప్రభుత్వంలో దీనికి సంబంధించిన వాలంటీర్లకి చెప్పారా? అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అక్కడ ఎమ్మెల్యేస్కి చెప్పారా మీ ప్రాబ్లం? చెప్పినామండి, పెట్టుకోవడం లేదు వాళ్ళంతా, పడుచుకోవట్లేదు అంతే. అయితే గత ప్రభుత్వం చూసినారు, ఈ ప్రభుత్వం చూసినారు, మీకు తేడా ఏ విధంగా అనిపించినది? ఇప్పుడు నీళ్ళ సమస్య పెద్ద సమస్య ఇక్కడ, వాటర్తో పెద్ద సమస్య. అయితే నీటికి సంబంధించి మీ ఊరికి నీరు రావాలని ప్రత్యేకంగా ఎవరన్నా పోరాడిన నాయకుడు ఎవరన్నా ఉన్నారా? కేశవన్ ఉన్నాడు ఇంతకుముందు. దానికి కేశవన్ పోరాడి చేస్తాననేలోగానే ప్రభుత్వం మారిపోయింది, ఇంకా ఆయన ఊరికి అయిపోయినట్టు సైలెంట్. అయితే ప్రత్యేకంగా ఉరవకొండలో ఎప్పుడు కూడా కింద ఒకరు ఉంటే పైన మరొకరు ఉంటారు అని చెప్పి అది చరిత్ర నడుస్తుంది కదా, అది ఎంతవరకు నిజం అంటారు? ఈసారి అయితే అట్లా కాదు. ఏమవుతుంది ఈసారి ఖచ్చితంగా టీడీపీ అవుతుంది, పైన అవుతుంది, కింద అవుతుంది. ఎందుకు అంత ప్రగాఢంగా విశ్వసిస్తూ చెప్తున్నా? ఎందుకోసం అంటే నమ్మకం.
నమ్మకపోయినా చెప్తున్నాం. సరే, 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన చూసినారు కాబట్టి మీకు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏవేవి ఇప్పుడు వరకు మీకు అందాయి? మాకు ఏటివి అందలేదు ఇంతవరకు. ఏం రాలేదా? ఒక్కటి కూడా? ఒక్కటికన్నా అడగలేదు మేము. వాలంటీర్లు మాకు టచ్ లేదు, మేము అడగలేదు. అంటే వాళ్ళు మిమ్మల్ని వచ్చి మాట్లాడడం లేదా? మీరు వాళ్ళు కానీ అడిగిన రోజులు లేవు మాకు. అంటే పట్టించుకోరా? పెట్టించుకోరు. అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంది? వాలంటీర్ వ్యవస్థ పైన మన దగ్గరికి వచ్చి అడగలేదు, మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. మనం అంటే ఏంది, పార్టీ పరంగా ఏమైనా వివక్షలు విభేదాలు ఏమైనా ఉన్నాయా? ఏం వివాదాలు ఏం లేవు ఇక్కడేమైతే. అంటే మీకు సమస్య ఉన్నప్పుడు మీరన్నా ఇల్లు అడగాలి కదా? మాకు సమస్యలు రాలేదు, మేము వెళ్ళలేదు అంతే. అంటే మీకు ఏం సమస్యలు లేవు అంటారు? లేవు, సమస్యలు లేవు. ప్రత్యేకంగా ఏం లేవు, నీటి సమస్య ఒకటే. అదే నీటి సమస్య ఒకటి. అంటే ఇంకా ఊర్లో రోడ్లు లైట్లు అన్నీ ఉన్నాయా? ఉండవనుకో, కాకపోతే ఎవరు ఆ రోడ్లు లైట్లు ఎవరు వేసేవాళ్ళు లేరు ఇక్కడ. అప్పుడు వేసిండే లైట్లు టీడీపీలో వేసిన రోడ్లే, టీడీపీలో వేసిండే లైట్లే. ఇంకా అంత కాకపోతే వేడి తెలియలేదు. అయితే రాబోయే ఎన్నికల్లో మొత్తానికి ఈసారి పైన టీడీపీ వస్తుంది అంటారు, కింద టీడీపీ? పైన కింద ఖచ్చితంగా. పయ్యావుల కేశవ్ గారికి ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశం ఉంది? ఇక్కడ పయ్యావుల కేసుల వరకు ఒక 7,000 వరకు వచ్చేంత అవకాశం ఉంది. పైన ఎన్ని సీట్లు వచ్చాయండి? సీట్ల గురించి అయితే తెలుసు, నమ్మకం ఖచ్చితంగా వస్తుంది.